భర్తని వదిలేసిన భార్య ఒంటరి మహిళ అవుతుంది. ఇప్పుడు కుల సర్టిఫికెట్‌లో ఒకవేళ వీళ్ళిద్దరూ వేరు కులాల వాళ్ళైతే, యాజ్ పర్ నార్మ్స్ అయితే భర్త కులమే వర్తిస్తది బిడ్డకు కూడా. నాకు ఆ కులం గాదు, నా కులమే మెన్షన్ చేయండి అంటే కుదరదక్కడ. అయితే ఒంటరి మహిళల బిడ్డలకి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ప్రాబ్లమ్ లేదు. ఇతర కులాలకు సంబంధించినటువంటి ఓసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి పుట్టిన బిడ్డలకి, ఒంటరి మహిళలకు పుట్టినటువంటి బిడ్డలకి వాళ్ళు ఒంటరి మహిళగా అయినందుకు, భర్తను వదిలేసినందుకు వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి, వాళ్ళ బిడ్డలకి రిజర్వేషన్ రావాలంటే ఓబీసీ కోటాలో అవకాశం కల్పించాలి, ఓబీసీ కుల సర్టిఫికెట్ ఇప్పించాలి అన్న పిటిషన్ల మీద సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ జారీకి సంబంధించి చాలా ముఖ్యమైన అంశము. ఒంటరి తల్లి ఓబీసీకి చెందిన వాళ్ళైతే ఆమె కుల ధృవీకరణ ఆధారంగా ఆమె పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ జారీ చేయాలని పిటిషనర్ కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం తండ్రి లేదా రక్త సంబంధికులు ఓబీసీకి చెందిన వారైతేనే ఆ పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ అందజేస్తున్నారు. దీనివల్ల ఒంటరి తల్లులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ సోమవారం విచారణ సమయంలో జస్టిస్ కె విశ్వనాథన్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగిల్ ధర్మాసనం పేర్కొంది. అంశం చాలా ముఖ్యమైనది, కొన్ని అంశాలు పరిష్కరించిన తర్వాత మార్గదర్శకాలను జారీ చేస్తామంటూ జస్టిస్ విశ్వనాథన్ వాదనల సందర్భంగా పేర్కొన్నారు. విడాకులు తీసుకున్న మహిళ పిల్లల ఓబీసీ కుల ధృవీకరణ పత్ర కోసం మాజీ భర్త వద్దకు ఎట్లా వెళ్ళగలదని ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్ మీద ఏడాది ఫిబ్రవరిలో విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రానికి ఢిల్లీ ప్రభుత్వాన్ని నోటీసులు జారీ చేసింది. కాకపోతే అంత సులభమా అన్నటువంటిది తేలాల్సి ఉంది.